జీవితం దేవుడి స్తోత్రం. కానీ దేవుడు మోషే ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడిన మాటలు చెవికెక్కట్లే. ఆ మాటలు చెవికెక్కట్లే. దేవుడు మాట్లాడిన మాటలు వాళ్ళకి ఏం కావట్లేదు చెప్పండి? ఏం కావట్లేదు? చెవికెక్కటం లేదు అని వీళ్ళారా, నీతో చెప్పవలసిన మాటలు ఏంటంటే, ఇజ్రాయేలీయులు తమ విశ్వాసంలో తగ్గిపోయారు. అబ్రహాము యొక్క విశ్వాసం గురించి, అబ్రహాము యొక్క దేవుడితో అబ్రహాముకు ఉన్న నిబంధన, అబ్రహాము మార్గం, ఆ ఇజ్రాయేలీయులు ఆ తర్వాత తొలగిపోయారు. ఆ మాటలే రాయబడ్డాయి చూడండి. అక్కడ రాయబడ్డాయి చూడండి. ఆ మాటలు అక్కడ ఉన్నాయి. ఇజ్రాయేలీయులు అబ్రహాము యొక్క విశ్వాస మార్గం తొలగిపోయారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 17వ వచనం. న్యాయాధిపతులు 2వ చదవండి ఎవరైనా. తర్వాత కీర్తన 24వ అధ్యాయము, కీర్తన 53:3. అందరూ చెడి ఉన్నాడు, అందరూ దారి తొలగిపోయారు. ఇది ఇజ్రాయేలు పరిస్థితి. దేవుడి ఆశీర్వాదాలు చెప్తూ వస్తున్నాడు ఏంటి, కానీ వాళ్ళు మోషే మాట వెళ్ళలేదు. అబ్రహాము విశ్వాసంలో తప్పిపోయారు. దేవుడు ఏదైతే వాళ్ళు సెలవిచ్చాడో ఆ మాటలు వారు చెవికెక్కల. వాళ్ళ ఉదయం అంతా ఈ చుట్టుతో నిండిపోయింది. దారి తప్పిపోయారు, తొలగిపోయారు, చెడిపోయి ఉన్నారు. అందుకని అయినా దేవుడు కనికరం కలిగిన దేవుడు అయ్యింది. ఈ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, 19-20 వచనాలు ద్వితీయోపదేశకాండం తీయమ్మా. ద్వితీయోపదేశకాండం జాగ్రత్తగా చూడండి. అక్కడ ద్వితీయోపదేశకాండం, నేడు జీవమును మరణమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశముని సాక్షులుగా పిలుస్తున్నాను. దేవుడు బలవంత పెట్టట్లేదు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. నా మాట వినట్లేదు. సాదృశ్యంగా కొందరు కూలిపోయారు. ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకోండి. చాలామంది దారి తిరిగి చెడిపోయారు.